మెగా డిఎస్సిలో ఎలాంటి అవినీతి జరగలేదని తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి అన్నారు. డిఎస్సి ఇస్తానని గత ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని ఆరోపించారు. డిఎస్సి విషయంలో వైసీపీ మైండ్ గేమ్ ఆడుతోందని విమర్శించారు. అబద్ధాలను పదే పదే చెబితే ప్రజలు నమ్మరన్నారు. ఈరోజు చూస్తున్నారు, రాష్ట్రంలో ఏ సబ్జెక్ట్ లేకుండా ఎన్డీఏ కూటమి చేసేటువంటి డెవలప్మెంట్ని ఓర్చలేక ప్రజలందరూ కూడా ఆనందంగా ఉంటే, హ్యాపీగా చిన్నవాడి నుంచి పెద్దవాడి వరకు అందరూ వాళ్ళ వాళ్ళ పనుల్లో వాళ్ళు సంతోషంగా వాళ్ళ కుటుంబ సభ్యులతో గడుపుతుంటే అది ఓరలేక ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ప్రజల్ని భయాందోళన చేస్తూ ఈరోజు రాస్తా రోకోలంటూ ర్యాలీలంటూ ఒక డిఎస్సి అనే ఒక సబ్జెక్ట్ని పట్టుకొని ఎప్పుడూ అయిపోయిన దానికి పదే పదే దీంట్లో అక్రమాలు జరిగినాయి, దీంట్లో అవినీతి జరిగిందని చెప్పేసి చేయటం చాలా దుర్మార్గం. ఈరోజు చూస్తున్నాం, మనం గడిచినటువంటి 2019 నుంచి 2024 వరకు ఎంత రాజేష పాలన చూసాం. ఆ పాలనలో డిఎస్సి ఇస్తానని చెప్పి గత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరినీ కూడా మభ్యపెట్టి వాళ్ళకి ఉద్యోగం లేకుండా పోగా, మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువనాయకు నారా లోకేష్ గారు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూటమిగా డిఎస్సిని ఇంప్లిమెంట్ చేసి సుమారుగా 16,000 మంది పైగా ఉద్యోగాలు ఇచ్చారు. ఈ రోజైనా మీరు ఒకటి చూడండి, ఈరోజు వీళ్ళంతా కూడా వైసీపీ వాళ్ళు ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఈరోజు ఇన్ని వేల మంది ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్డీఏ కూటమికి మంచి పేరు వస్తుందని చెప్పేసి అని భావించి ఈరోజు మనం చూస్తే ఏ కాంపిటీషన్స్ అయినా కూడా ఎంతోమంది పార్టిసిపేట్ చేస్తారు. దాంట్లో 4 to 5% ఆఫ్ పీపుల్ మాత్రమే పోస్టింగ్స్ కావచ్చు, స్పోర్ట్స్లో ఎత్తుకుంటే అవార్డ్స్ కావచ్చు, విన్నర్స్ కావచ్చు, వాళ్ళు మాత్రమే వస్తారు. కానీ ఈరోజు సుమారుగా 5 లక్షల మంది అప్లికేషన్లు వేస్తే 3 లక్షల మంది పైగా ఎగ్జామ్ రాశారు. దాంట్లో మనకు 16,000 మంది పైగా క్వాలిఫై జాబ్స్ ఇస్తే, మిగతా వాళ్ళందరినీ కూడా ఎవరైతే బోర్డర్లో వాళ్ళు మిస్ అయి ఉంటారో వాళ్ళందరినీ మైండ్ మార్చాలని చెప్పేసి అని ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా క్యాష్ చేసుకోవాలని చెప్పి ఈ 16,000 మందికి వీళ్ళకి మంచి పేరు వచ్చింది. మిగతా వాళ్ళందరూ కూడా మనం ఏదో ఒకటి రాంగ్ పబ్లిసిటీ చేసి డిఎస్సి పైన అక్రమాలు జరిగాయని చెబితే ఆ నేరాల్లో ఎవరైతే మార్కులు కొంతమంది పొందుకుంటూ ఉంటారో, దానివల్ల వాళ్ళకి జాబ్ రాదో వాళ్ళందరినీ కూడా వైసీపీ పక్క ట్రాప్ చేసి వాళ్ళందరినీ కూడా వైసీపీ పక్క మలుచుకోవాలని చూస్తున్నారు. కానీ ప్రజలందరూ తెలుసు, ఈరోజు మనం చూస్తున్నాం, ఒక 0.1 మిల్లీ సెకండ్లోనే ఎన్నో రన్నింగ్ రేస్లో కూడా మన అవార్డ్స్ మిస్ అవుతాం. ఒక సింగిల్ రన్లోనే ఎన్నో వరల్డ్ కప్లు కూడా మిస్ అయినాయి. అట్లాంటిది ఎగ్జామ్లో ఈరోజు క్యాస్ట్ వైజ్ కావచ్చు, మెరిట్ వైజ్ కావచ్చు, వాళ్ళకి వచ్చిన మార్క్స్ వైజ్ కావచ్చు, ఒక చిన్న 1 or 2 మార్క్స్లో కూడా ఎంతోమందికి కూడా జాబ్స్ మిస్ అయ్యేటువంటి పరిస్థితి. సో అట్లాంటి నేరాలు ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఎన్కాష్ చేసుకొని వాళ్ళు మైండ్ డైవర్ట్ చేసి ఈరోజు వైసీపీ తరఫున వాళ్ళు మార్కులు చేయాలనుకుంటారు. కానీ ప్రజలందరూ తెలిసి ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత రాష్ట్రం ఏ విధంగా ఉండదో మీకు అందరూ తెలుసు. నాకు తెలియక అడుగుతున్నాను, ప్రతి ఒక్కరు అంటున్నారు, ఈరోజు చిన్నవాడు కానించి పెద్దవాడి వరకు ఆనందంగా తిరిగేది వైసీపీకి ఇష్టం లేదా? కానీ ప్రజలందరూ ఆనందంగా ఉండటం వైసీపీకి ఆనందంగా లేదా? రాష్ట్రం డెవలప్ అవ్వటం వైసీపీకి ఆనందంగా లేదా? అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంది? మాట వస్తే మా యువనాయకు నారా లోకేష్ కానీ రిజైన్ చేయి అంటారు. ఎందుకోసం రిజైన్ చేయాలా? ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎవ్వరు కష్టపడినంతగా రాత్రి పొగులు మొత్తం కష్టపడి తిరుగుతూ ఈరోజు సుమారుగా 9 లక్షల కోట్ల పెట్టుబడి ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొని వచ్చిన ఘనత మా యువనాయకు నారా లోకేష్ గారిది ఈరోజు. అదేవిధంగా ఈరోజు గత ప్రభుత్వంలో మీరు స్కూళ్ళల్లో ఏం నేర్పించారంటే, స్కూలు బయట గంజాయి దొరుకుతుంది, స్కూలు బయట వస్తే మీరు ఏం చేయాలన్నా కూడా వైసీపీ క్యాడర్ మీకు ఇల్లీగల్ పట్టుకని కూడా సపోర్ట్ చేస్తామని మీరు నేర్పిస్తే, కానీ ఈరోజు మా యువనాయకు నారా లోకేష్కి వచ్చిన తర్వాత డిజిటల్ క్లాసెస్ కావచ్చు, వాళ్ళకి మొత్తం స్టేషనరీ కిట్స్ కావచ్చు, అమ్మఒడి కావచ్చు, ప్రతి ఒక్క విద్యార్థి కూడా మంచి మార్కులతో పాస్ కావాలా, మంచి కెరీర్తో ఉండాలా, క్షేమంగా ఇంటికి వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళేంత వరకు కూడా టీచర్ది బాధ్యత అని చెప్పేసి అని మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టేసి ప్రతి ఒక్క ఎప్పుడు లేని విధంగా ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేశారు. ఒక టీచర్కి, పేరెంట్కి, స్టూడెంట్ మధ్యలో ఒక మంచి బ్రిడ్జ్ని ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా మంచి దారులు తీసుకొచ్చారు. కానీ మీ ప్రభుత్వం మీరు లాస్ట్ గవర్నమెంట్లో 2019-2024 వరకు అందరూ కళ్ళారా చూశారు.
చంద్రగిరి నియోజకవర్గంలో కావచ్చు, తిరుపతిలో కావచ్చు, రాష్ట్రం మొత్తం కూడా స్కూలు బయట ఏ విధంగా గంజాయి అమ్ముతున్నారు, ఎంతమంది ఆడపిల్లలు గంజాయి బారిన పడి బానిసలు వేసి ఎంతమంది జీవితాలు నాశనం చేసుకున్నారో మొత్తం చూసారు ఈరోజు. కానీ అట్లాంటి దాన్ని అంతా ఓవర్కమ్ చేసి ఈరోజు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఈరోజు ఇన్ని చేసుకొని వస్తే మీరు రిజైన్ చేయి అంటారు. మీరు రిజైన్ అనిపిస్తే ఈరోజు మీకు నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరందరూ కూడా రాష్ట్రంలో మీరు గెలిచినట్టు 11 మంది ఎమ్మెల్యేలు మీరు రిజైన్ చేయండి. రిజైన్ చేసి మళ్ళీ ఎలక్షన్కి రండి. నిజంగా కూటమి ప్రభుత్వం డెవలప్ చేసిందంటే మీరు అందరూ ఓడిపోతారు. ఖచ్చితంగా మీకు ఈసారి డిపాజిట్లు కూడా రావు. మీకు హలో ఓకేనా? ఈరోజు చెప్తున్నా, మీరందరూ మా యువ నాయకుడు నారా లోకేష్ గారిని రిజైన్ చేయి అంటున్నారు. ఈరోజు చెప్తున్న ఆంధ్ర రాష్ట్రం అందరూ కూడా మీ వైసీపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, మిగతా ఎమ్మెల్యేలు కావచ్చు, ఖచ్చితంగా దాన్ని గుణపాఠం చెప్పి డిపాజిట్లు రాకుండా ఈసారి మిమ్మల్ని ఈ 11 సీట్లు కూడా రానివ్వకుండా చేస్తారు ఈరోజు. కానీ ఈరోజు మీరు చూస్తున్నారు రాష్ట్రంలో ఎంత డెవలప్ చేస్తున్నామో. ఒకటో అయితే సరే పెన్షన్లు ఉదయం ఎత్తుకొని 6:37 కదా పెన్షన్లు ఇస్తున్నాం, రైతు భరోసా ఇస్తున్నాం, చెప్పిన విధంగా ప్రతి ఒక్కటి కూడా మనం డెవలప్ చేస్తున్నాం. ఈరోజు గడిచినటువంటి 2019 నుంచి 2024 ప్రభుత్వంలో నేను ఏమైనా సూట్గా అడుగుతున్నా, మీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా సరే ఇంతవరకు ఒక కంపెనీ తీసుకొని వచ్చి ఆ కంపెనీకి భూమి పూజ చేసి ఇక్కడ ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడి పెడుతున్నాం, ఇన్ని లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు చెప్పారా? అది ఒక చెప్పిన ఘనత, చెప్పిన నాయకుడు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు. ఈరోజు రాయలసీమని ఎంత హ్యాపీగా ఉందంటే రత్నాల సీమ కన్నా మించి ఈరోజు శ్రీ సిటీలో ఎల్జీ కావచ్చు, రాయల్ ఎన్ఫీల్డ్, ఈరోజు ఇంటర్నేషనల్ కంపెనీ రాయల్ ఎన్ఫీల్డ్, అట్లాంటి కంపెనీని ఈరోజు మన రాయలసీమ తిరుపతి జిల్లా ప్రాంతంకి రావటం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈరోజు లాజిస్టిక్స్ చూసుకోండి, మీరు ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా వస్తుందని మీరు చూసుకోండి. ఈరోజు సుమారుగా ఇప్పటికే 3,35,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఈరోజు ఇచ్చినటువంటి ఘనత ఎన్డీఏ కూటమిది. ఈరోజు ఇటు పక్కన కర్ణాటక బార్డరు, ఇటుపక్క తెలంగాణ బార్డర్, మనం వీళ్ళ 2 రాష్ట్రాలతో డెవలప్మెంట్ రాష్ట్రాలతో పోటీగా ఈరోజు గూగుల్ని వాళ్ళు ఎవరిని కాదని చెప్పి ఈరోజు భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రాన్ని గూగుల్ తీసుకొని వచ్చి 1,75,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ తీసుకొని వచ్చిన ఘనత మా యువ నాయకుడు నారా లోకేష్ గారిది. నాయకుని పట్టుకొని మీరు రిజైన్ చేయి అంటారు. ఏం మీ ప్రాబ్లం? రాష్ట్రాన్ని మళ్ళీ ఎత్తుకొని పోయేసి ఇండియా మ్యాప్లో ఆంధ్ర రాష్ట్రం లేకుండా చేయాలనుకుంటున్నారా? ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో గత ప్రభుత్వంలో పడినటువంటి కష్టాలని ఈరోజు ఓవర్కమ్ చేసుకొని రావాలంటే ఎంత ఇబ్బంది పడుతున్నారో మీకు ఎవరికి తెలియదు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ఈరోజు చూడండి, మీరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఎన్నిసార్లు ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొని వస్తున్నారు. ఈరోజు చరిత్రలో భోగాపురం ఎయిర్పోర్ట్ సుమారు 4,000 కోట్ల పైగా దాన్ని తీసుకొని వచ్చి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అక్కడ పెట్టారంటే దాని ఎంత స్పీడ్గా, అది కూడా వార్ ఫుటింగ్స్ పైన వర్క్ చేసి ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, చుట్టుపక్కల ఎంత ఇన్ఫ్రా డెవలప్ అవుతుంది, వచ్చేటువంటి సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ కూడా ఏ విధంగా డెవలప్ అవుతాయి అనేసి అని. ఈరోజు మనం ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగితే బయట వస్తేనే ఒక హ్యాపీ మూడ్ ఉండాలి. ఈరోజు మీరు చేసిన పనికి 2019 నుంచి 2024 వరకు మీరు ఏదైతే డెవలప్మెంట్స్ ఆపేశారో, ఈరోజు ఎవరైనా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దిగిన తర్వాత విజయవాడ ఎయిర్పోర్ట్లో దిగితే ఆ ఒక్క ల్యాండ్ మార్క్ ఈరోజు కనిపిస్తుంది. కానీ అట్లాంటింతా రాకుండా ఈరోజు అమరావతి రాజధాని 15 కిలోమీటర్లు ఈస్ట్ వెస్ట్, 18 కిలోమీటర్లు నార్త్ వెస్ట్ ఈరోజు డెవలప్ చేస్తున్నారంటే అది ఒక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి తెలియని ఘనత. ఇది ఒక ఎన్డీఏ కూటమి విజయం. ఈరోజు క్వాంటమ్ వ్యాలీ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, ఏఐ కావచ్చు, అన్ని విధాలు కూడా సరే ఏ ఒక్క దాంట్లో కూడా ఇన్బ్యాలెన్స్ లేకుండా అన్నిటి బ్యాలెన్స్ చేసుకొని పోతూ మహిళలకు అన్ని విధాలుగా చేయాలా, స్టూడెంట్స్కి అన్ని డెవలప్ చేయాలా, మొత్తం కూడా చేస్తున్నారు. ఈరోజు జెన్జీ ఎన్డీఏ కూటమికి అవుట్ రేట్గా సపోర్ట్ ఇస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మీరు చూస్తున్నారు, ఈరోజు ఎక్కడ పోయినా కూడా సరే డెవలప్మెంట్. మా గవర్నమెంట్లో క్రైమ్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. పూర్తిగా జీరో చేయాలనేది, జీరో టాలరెన్స్తో పనిచేయాలంటే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. ఈరోజు చూసారు మీరు అన్ని విధాలుగా. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఎత్తుకోండి, లా అండ్ ఆర్డర్ ఎత్తుకోండి, డెవలప్మెంట్ ఎత్తుకోండి, అన్ని విధాలు కూడా రాత్రి అనక పొగలనక కష్టపెట్టుంటే నాయకులు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అట్లాంటి నాయకులను పట్టుకొని ఈరోజు ఎట్లంటే అట్లా మాట్లాడతారు, ఏదంటే అది చేస్తారు. ఈరోజు ఒక మాజీ మినిస్టర్ మాట్లాడుతున్నాడు, ఇన్నా నేను. కనీసం ఈరోజైనా కూడా సరే రెడ్ బుక్లో
మీరు రాసుకున్నా లేకపోతే మీరు రాసుకున్నా అది మీకే డేంజర్ అనేసి అని. కనీసం ఇంతవరకు మారారా మీరు? ఇంకా మారి మీ సంస్కారం లేదా? అసలు నాకు తెలియక అడుగుతున్నాను. ఎవరైనా గవర్నమెంట్ వచ్చి 2019 మీరు చేసినటువంటి అరాచకాలను మర్చిపోయి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ మేము గెలుస్తాం గెలిచి అది చేస్తాం ఇది చేస్తాం అంటారు. కానీ ప్రజలు ఎంత భయపడుతున్నారో మీరు అర్థమవుతుందా మీకు? అసలు మీరు ఏం చేయాలనుకుంటారో తెలియదు. చిన్న చిన్న వాటిని పెద్ద పెద్ద ఇష్యూస్ చేస్తారు. ఈరోజు ప్రశాంతంగా ఉండే ఎంప్లాయీస్ అందరూ కూడా డిస్టర్బ్ చేస్తున్నారు. ఈరోజు మీకు డిఎస్సి పైన ప్రతి ఒక్కరు కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా మీకు క్లారిటీ ఇచ్చినా కూడా మీకు ఏమీ లేదు సాకు. ఇది ఒక్కటి దొరికింది కాబట్టి దీన్ని పట్టుకొని మీరు ప్రొలాంగ్ చేస్తూనే వస్తున్నారు. ఈరోజు మీరు చూడండి, ఈరోజు తిరుపతి జిల్లా కావచ్చు, మొత్తం ఆంధ్ర రాష్ట్రం కావచ్చు, ప్రతి ఒక్క చోట కూడా సరే మీకు పోయేదానికి రోడ్డు కావచ్చు, ఇన్ఫ్రా కావచ్చు, తాగునీటి కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మీకు 100% మనం డెవలప్ చేస్తున్నాం, చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నాం ఈరోజు. సో దయచేసి చెప్తున్నాను వైసీపీ నాయకులందరికీ కూడా, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు చేసేటువంటి తప్పుని మీరు తెలుసుకోండి. ఇంకైనా జనాలందరూ చూస్తున్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ 11 మంది ఎమ్మెల్యేలు 2 ఎంపీలు రిజైన్ చేసి ఎలక్షన్ రండి. అప్పుడైనా మీకు తెలుస్తుంది. ఈసారి మీరు మొత్తం 175 మేమే కూడా చూపిస్తాం. అప్పుడు మీకు తెలుస్తుంది ఎన్డీఏ కుటుంబ పాలన ఏందో, ఎన్డీఏ కుటుంబ ప్రజలు ఉండే మద్దతు ఏందో, జన్జీ ఉండే సపోర్ట్ ఏందో అన్నీ కూడా మీకు తెలుస్తాయి. కాబట్టి నేను ఇంకొకసారి దయచేసి చెప్తున్నా వైసీపీ కుటుంబ నాయకులందరూ కూడా, ఇంకొకసారి ఎవరైనా కానీ మా యువ నాయకు నారా లోకేష్ గారు రిజైన్ చెయ్యంటే మాత్రం ప్రజలే మీ గుణపాటు చెప్తున్న మాట మనస్ఫూర్తి చెప్తున్నాను. మొదట డిఎస్సి 100% సక్సెస్ఫుల్ కంప్లీట్ చేశాము. ఈరోజు 16,000 మంది పైగా ఈరోజు మనం డిఎస్సిలో ఉద్యోగాలు ఇచ్చాము. సెకండ్ డిఎస్సి కూడా చెప్పిన టైం కూడా 100% చేసి చూపించే నాయకుడు మా యువ నాయకు నారా లోకేష్ గారు. అవి ఇప్పుడు సర్వ్ కార్యక్రమాలు అన్నీ జరిగాయి. దానిపైన మళ్ళీ ఒకసారి రీఎంక్వైరీ ఆఫీస్ అధికారులు అంతా కూడా చేస్తారు. చేసిన తర్వాత ఎక్కడైతే డబుల్ ఓట్స్ ఉంటాయి, ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 పంచాయతీల్లో ఓట్స్ పెట్టుకుంటారు, ఆ ఒక్క దగ్గరే పెట్టుకోవాలి కాబట్టి ఆ ఓట్స్ అంతా డబుల్ అయి ఉంటాయి. కొన్ని డెత్స్ అయి ఉంటాయి. కొన్ని తిరుపతిలో కొంతమంది ఉంటారు, అక్కడ చంద్రగిరిలో ఓటు ఉంటుంది, తిరుపతి కాన్స్టిట్యున్సీలో ఓటు ఉంటుంది. అవన్నీ కూడా వెరిఫై చేశాము. సో కాబట్టి 1 మ్యాన్ 1 ఓట్ సిస్టంలో ఎక్కడైనా ఒక చోట వాళ్ళు ఓటు పెట్టుకోవాలి. కాబట్టి ఆ ఓటుని ఎక్కడ వాళ్ళకి ఇంట్రెస్ట్ అవుతుందో, ఇప్పుడు చంద్రగిరి పెట్టుకోవచ్చు, వేరే కాన్స్టిట్యున్సీ పెట్టుకోవచ్చు. ఫైనల్గా ఫిల్టర్ అయినప్పుడు ఆధార్ కార్డు లింక్ చేసినప్పుడు ఆ ఓటు ఎక్కడ ఉంటుందో సింగిల్ ఓటు వాళ్ళ డెసిషన్ బట్టి డిసైడ్ అవుతుంది. ఓకే, అంటే అవి చెప్పేది ఎట్లా ఉంటుందన్నా, ఇప్పుడు నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎలా ఉంటారంటే, ఈరోజు మనం తిరుపతి చూసుకుంటే తిరుపతిలో ఓటర్స్ మనకు సుమారుగా 2,80,000 నుంచి 3 లక్షల మంది ఉన్నారు. కానీ ఇక్కడ ఉండేటువంటి జనాభా 6 లక్షల నుంచి 6.5 లక్షల జనాభా ఉన్నారు. వీళ్ళందరూ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి కడప, కోడూరు, రాజంపేట, ఇటుపక్క పీలేరు, కలికిరి, సెటిలర్స్ అయి ఉంటారు. వాళ్ళు ఇక్కడ ఓటు ఉంటుంది, వాళ్ళకి అక్కడ ఓటు ఉంటుంది. ఇంతకుముందు మనకి డ్యూయల్ సిస్టమ్ లేనప్పుడు వాళ్ళు 2 చోట్ల ఓటు వేసుకొని ఏదో మిస్మేనేజ్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు వచ్చినటువంటి సర్వ్ సిస్టమ్ లేదంటే ఎక్కడైనా కూడా ఒక కాన్స్టిట్యున్సీ వాళ్ళు నచ్చిన చోట వాళ్ళు ఓటు పెట్టుకోవాలంటే ఇచ్చింది. కాబట్టి వాళ్ళు ఏ కాన్స్టిట్యున్సీ వాళ్ళకి ఓటు ఉండాలనుకుంటారో, వాళ్ళు ఇల్లు ఉండే ప్రాంతం ఎక్కడ అనుకుంటారో ఆ ప్రాంతం ప్రకారం డిసైడ్ చేసేసి ఆ కేటగిరీ 1, 2, 3, 4 విధంగా దాన్ని డివైడ్ చేసేసి గవర్నమెంట్ గారు ప్రొసీడింగ్ తీసుకుంటారు.